మనతో పాటు పూజారి గారు ఉన్నారు. చెప్పండి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? భక్తులు ఎట్లా వస్తున్నారు? नीलाचलनिवासाय नित्याय परमात्मने బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ మంగళం. మన భాగ్యనగరంలో ఉన్నటువంటి ఒక రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో పూరి జగన్నాథ స్వామి వారి ఆలయంలో ఈశ్వర ఆలయము మన ఆలయ ప్రాంగణంలో ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాగైతే ఏర్పాట్లు చేస్తామో మన కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన జగన్నాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కూడా అలాగే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అధికంగా భక్తులు రావడం జరుగుతూ ఉంది. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మన కళింగ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క దర్శనానికి విచ్చేసేటువంటి యొక్క భక్తులు అత్యంత వైభవంగా పవిత్రంగా ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం విచ్చేసి స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమోత్సవాన్ని తిలకించి కనువిందుగా సాయంకాలం 9:30 గంటల నుండి 12 గంటల వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవం. ఆ తర్వాత లింగోద్భవ కాల సమయమునందు మన శివాలయము శిఖరం మీద దీప ప్రజ్వలన జరుగుతూ ఉంది. ఆ యొక్క దీప ప్రజ్వలనకు శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా అత్యంత వైభవంగా పవిత్రంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆ దీప పవిత్రాన్ని తిలకించి అందరూ కూడా ఈ మహాశివరాత్రి నందు పాల్గొని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి జగత్కునాథుడైనటువంటి ఒక ఈ జగన్నాథ స్వామి వారి ఆలయంలో తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక స్వామివారు బలరాముడు, పసుపు రంగులో ఉన్నటువంటి ఒక అమ్మవారు మధ్యలో సుభద్రాదేవి, నలుపు రంగులో ఉన్నటువంటి ఒక స్వామివారు జగన్నాథ స్వామివారు అత్యంత వైభవంగా భక్తులందరికీ అలంకార పురుషుడై మన అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఇంకా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ శివరాత్రి రోజున భక్తులు స్వామివారిని దర్శించుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు యువకులకు తెలియదు అంటే ఎట్లా జాగారంని ఎట్లా చేయాలి, రాత్రి ఎట్లాంటి పాటలు పాడుకోవాలి అట్లా తెలియదు. వాళ్ళకేం చెప్తారు మీరు? మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క జాగారం యొక్క విశిష్టత ఏమిటి అనగా శివపార్వతుల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆ తదనంతరము ఖర్జూరముతోటి ఆ యొక్క శివపార్వతుల యొక్క ఉపవాసాన్ని పాటించి జాగారం చేసి ప్రతి సంవత్సరం ఉపవాసాలు ఎలాగైతే పాటిస్తారో ఆ శివపార్వతుల యొక్క కళ్యాణ అనంతరము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని తిలకించి రాత్రి 12 తర్వాత ఆ తీర్థాన్ని తిలకించి ఆ జాగారాన్ని భక్తులు కోరికలు నెరవేర్చుతాయి అని చెప్పేసి ఆ జాగారాన్ని పాటిస్తూ ఇక్కడ కూడా అలాగే ప్రతి సంవత్సరం కూడా దీప ఉజ్వలనను దర్శించుకొని భక్తులు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు శివరాత్రి? ఇవాళ శివరాత్రి సందర్భంగా మేము 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి టెంపుల్ బాగుంటుంది అని చెప్పి మా ఫ్రెండ్ అయిపోయేసరికి జగన్నాథ్ టెంపుల్ సరి చేసుకొని వచ్చాము. ఎక్కడ నుండి వచ్చిండ్రు? మాది మైనాబాదు. ఇక్కడ నుంచి దగ్గర ఒక 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే కూడా, అందుకని ఈ టెంపుల్ చూస్ చేసుకొని వచ్చాము. అయిపోయిందా మరి దర్శనం? దర్శనం చాలా బాగా అయింది. నేను కూడా అందరికి చెప్పేది ఏంటంటే గుడి చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయొచ్చు ఎవరైనా, చాలా బాగుంటుంది. ఎట్లా జాగరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? మళ్ళీ నైట్ జాగారం చిలుకూరు బాలాజీ టెంపుల్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శివరాత్రి? ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము 50 కిలోమీటర్స్ నుండి జగన్నాథ్ టెంపుల్కి రావడం జరిగింది. ఈరోజు నా బర్త్డే సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చి దర్శనం చేసుకొని అందరం సంతోషాలతో ఉన్నాం. ఈ శివుడి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. कैसा सेलिब्रेट कर रहे हैं शिवरात्रि? जी आज ऑफिस की छुट्टी है, सो या वी हैव फास्टेड, हमने व्रत रखा है. एंड यहाँ पे शिव जी का मंदिर है, सो हम हाईटेक सिटी से इधर आए हैं एंड इट्स वंडरफुल. मतलब बहुत अच्छे से आर्किटेक्चर बहुत अच्छा है. हमने वो अभिषेक भी करवाया है मंदिर में एंड पंडित जी ने बहुत अच्छे से पूजा वगैरह की. सो हमने ऑफरिंग करी है, फूल वगैरह चढ़ा के, प्रसाद चढ़ा के. एंड अभी बस यही है कि फास्ट क्या है, सो शाम में अगेन वी आर गोइंग
फॉर शिव मंदिर फिर से शाम में जाएंगे एंड वहाँ पे पूजा वगैरह करके। అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా మేము జగన్నాథ్ ఆలయంకి వచ్చినాం. ఈడ భక్తులందరితో మంచి మంచి కోలాహలంగా కనిపిస్తుంది. శివరాత్రి సందర్భంగా జనాలందరూ వచ్చిండ్రు. ఇక్కడ రకరకాల కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈరోజు నైట్ కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయంట. అందరూ రండి, హ్యాపీగా శివరాత్రి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఉపవాసం ఉండే వాళ్ళందరికీ అందరూ జాగ్రత్త, హెల్త్ ఖరాబ్ చేసుకోకుండా ఉపవాసం ఉండండి. దాంతోపాటు కొబ్బరి బొండాలు ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే ఎండ స్టార్ట్ అయింది కాబట్టి డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరికీ జాగ్రత్త. వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి.